గంటల తరబడి క్యూలో నిల్చొని ఉన్నప్పటికీ ఆ దేవుణ్ణి దర్శించుకోలేక ఓ భక్తుడు దేవుణ్ణి ఒక ప్రశ్న వేశాడు. డబ్బులు లేని భక్తులకు దూరం నుండి, డబ్బులున్న భక్తుడికేమో దగ్గర నుండి దర్శనం ఎందుకయ్యా ఈ అన్యాయం? ఇది ఏమైనా భావ్యంగా ఉందా అని. గట్టిగా నవ్వేస్తూ భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు. తల్లికి మించిన దైవం లేదు అన్నాను, మీరు ఆవిడ్ని పూజిస్తున్నారా? తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను, పాటిస్తున్నారా? గురువును మరొక దైవం అన్నాను, వినిపించుకున్నారా? ఇందులో ఉన్నా అందులో ఉన్నా అని కాదు, నువ్వెక్కడ వెతికినా అక్కడంతా నేనే ఉన్నా అన్నాను, మీరు నమ్మారా? కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి నాకు చేసినట్టే అన్నాను, మరి చేస్తున్నారా? నేను ఎక్కడ ఉండాలో, నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో, నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో, నా మొక్కులు ఎలా చెల్లించాలో అన్నీ మీరే నిర్ణయించారు. ఇప్పుడు నాకు ఒక వెల కట్టి అందరూ వచ్చి చూసి వెళ్ళే వస్తువులా నిలబెట్టారు. అన్నీ మీరే చేసి మళ్ళీ నేనే చేశానని నిందించడం న్యాయమా అని ఇప్పుడు ఆలోచించడం అందరి వంతు అయింది.